ఖతర్నా కామెడీ షో. సింగన్న బయలుదేరినే బళ్ళారి మంచి కాలం యోగం న్యాయం లోకం సింగన్న బయలుదేరినే నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది ఏదో ఒకటి చేరే వరకు మూమెంట్ బాగుంది. ఏరా మామ ఎలా ఉంది ఎంట్రీ? మామ అదిరిపోయింది. నేను ఏరా మామ అంటే నువ్వు ఓన్లీ మామ ఏంటి మామ? మీరు జడ్జి మామ, అందుకే జస్ట్ మామ. అరే ఇది స్కిట్ మామ, ఫీల్ ఫ్రీ మామ. అవునా మామ? మామలో ఈ టైమింగ్ నాకు బాగా ఇష్టం. మామలో ఈ కవరింగ్ నాకు చాలా ఇష్టం. మామ ఇప్పుడు మా ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఇద్దరిది అదిరిపోద్ది మామ. అంత కరెక్ట్ గా ఎలా చెప్తావు? మరి 2 10 మార్కుల బోట్ల కోసం 2 బిస్కెట్లైనా బలికి వరదా మామ? పర్సనల్ గా నా నవ్వు ఎలా ఉంటుంది? నేను మామూలు కాదు మామ. జోకు బాగా లేకపోతే పాలపేక దొరకని పిల్లల్లో పేసి పెడతారు. జోకు బాగుంటే బీరు దొరికిన కుర్రాళ్ళ బేభత్సం చేసేస్తారు. అయినా ఇదిగో మధ్యలో మీరు చేసే రన్నింగ్ కామెంటరీ రజనీకాంత్ గారు రన్నింగ్ కామెంటరీ ఇచ్చినట్టే ఉంటది. మీరు నవ్వితే రజనీకాంత్ గారు నవ్వినట్టు ఉంటది. ఏంది మనకు వినిపించాలని అవ్వమంటే మరి మళ్ళీ మనకు వినిపించాలని అవుతున్నారు. పేమెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాలో నచ్చింది ఏంటి నీకు? ఎపిసోడ్ అయిపోగానే నీ క్యారవాన్ పిలిచి నాటు కూడా పెడతాది. బాగా నచ్చింది. అది కాదు, నాలో నీకు నచ్చింది. నీకేంటి మామ ఆల్రౌండర్, యాక్టింగ్, డబ్బింగ్, సింగింగ్, స్మైలింగ్. అయ్యో బాబు అది టాలెంట్. మా రూమ్ రెంట్ అంత ఉందండి మామ. మనం ఇక్కడ సిల్క్ పంచా ఇవన్నీ వేసుకుని వస్తే అద్దరని మాడు వచ్చాడు ఇవన్నీ ఎందుకు? మనకు ఒక మాస్ బీట్ కావాలి. అసలు ఈ స్టెప్ కి మంచి సృష్టికర్తలు 2 ఉన్నారు. ఆడావిడికి ఇది ఇంత ఫేమస్ అయింది. అదిగో వస్తున్నారు చూడు. ఏయ్ నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు? అది మన దుర్గారావు అంటే మామూలుగా ఉండదు. మామూలుగా మనకి ఊపిరి ఆడట్లేదంటే ఆక్సిజన్ లేనట్టు, ఆక్సిజన్ పెట్టినా ఊపిరి ఆడట్లేదంటే అక్కడ దుర్గారావు ఏదో చేసినట్టు. చైనా మన వాళ్ళు అక్కడ బోర్డర్ లో చాలా మందిని పెట్టారు, కానీ వీళ్ళిద్దరిని అక్కడ పంపిస్తే చైనా వాళ్ళు కూడా వారు నాయన వెళ్ళిపోతారు. ఇదిగో మన జబర్దస్త్ దుర్గారావుకి టిక్ టాక్ దుర్గారావుకి ఒకటే తేడా, వాడు మాటలు మాత్రం అర్థం కావు, మనోడు ఏం చేసినా అర్థం కావు. వీళ్ళిద్దరు బాగా ఇలాంటి నెగిటివ్ కామెంట్లు, పాజిటివ్ కామెంట్లు అన్ని ఏమి పట్టించుకోకుండా బేభత్సంగా ఫేమస్ అయ్యారు మేడం. ఒకసారి గట్టిగా వాళ్ళిద్దరికి. ఇదిగో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ మనం ఇంత రెడీ అయ్యి వచ్చాము. ఏది అమ్మాయిలనే ఇదే మన యూత్ కి ఎన్ని కష్టాలు మామ, యూత్ కి ఎన్ని కష్టాలు మామ. ఏంటి మామా, ఏంటి మామా? సరే సరే, అదిగో అమ్మాయిలు ఎవరు వస్తున్నారు చూడు. ఏది? బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఒక బుట్ట బొమ్మ, ఒక అట్ట బొమ్మ. అమ్మాయి ఎదిరిపోయింది. హలో మామ 2 వాక్యాలు అన్నాను, అమ్మాయి ఎదిరిపోయింది. రెండింటికి సంబంధం లేనిది ఇది ఎందుకు అరుస్తుంది? అది టీవీలో వచ్చే కొత్త షో లాంటిది, మనం దేని గురించి అన్నా దాని గురించి అనుకుంటది. అది ఈ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? వచ్చిన దగ్గర నుంచి నువ్వు దాన్నే చూస్తున్నావు అనిపిస్తుంది. చూడాలి మామ, ఎందుకంటే ఆడవాళ్ళు 3 రకాలు. సాత్వికం, రోజా గారిలాగా నమస్కారం పెట్టాలి. భయానకం, దుప్పటేసుకొని భయపడాలి. ప్రచోదకం, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఏమైంది అంటే మా అమ్మగారు పరాయి పురుషుని చూస్తే తలడి తిప్పుకోమన్నారండి. మీకేమైంది? మా అమ్మ స్త్రీ పురుషుడు డౌట్ వచ్చి తిప్పుకోమందండి. నువ్వేంటమ్మా? మా అమ్మ కూడా దించిన తల ఎత్తదని చెప్పింది. ఇప్పుడేమో దించిన తల ఎత్తారు, రేపు టెలికాస్ట్ అయిన తర్వాత మా క్లోజ్ లేవని చెప్పి మమ్మల్ని వేసుకుంటారు. ఏంటిది? అవసరం లేదు. ఒరిజినల్ అమ్మాయిలు అంటే చాలు, కెమెరా కన్నే కాదు కెమెరా వాళ్ళ కన్ను కూడా మేమేదే ఉంటది.
ఇందాక నుంచి చూస్తున్నాను ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? 10th క్లాస్ లో కార్తిక్ అనేవాడిని అంటపడ్డాడు. బీకామ్ లో పృథ్వీ అనేవాడిని అంటపడ్డాడు. నేనంటే అంత పిచ్చి వాళ్ళకి. ఏమంటుంది మామ? పిచ్చి కుక్కలు ఎంట పడుతున్నాయి అంటుంది మామ. మామకు అర్థమైంది, నాకు అర్థం కాల. అందమైన అమ్మాయిని రోడ్డు మీద తిరగనిరా మీరు? నువ్వు రోడ్డు మీద కాదే, కర్ర పట్టుకొని రోడ్డు మీద తిరుగుతుంటే మేము కింద ఉండి తాలియా అంటాం. అది నువ్వు మీరన్నా చెప్పొచ్చు కదా. కాస్ట్యూమ్లు వచ్చిన డ్రెస్ వేసుకొని మేకప్ ఓడిచ్చిన విగ్గు పెట్టుకొని వయ్యారంగా అమ్మాయిని నడిచి వస్తే జొల్లు గార్చడానికి మీ టీం లీడర్ అనుకున్నావా? జడ్జినిక్కడ. కనీసం బాగా చూసాను చెప్పు. అబ్బో, దూరంగా చూసినప్పుడు ఒకలాగా ఉంది, దగ్గరకు వస్తే కళ్ళు తిరుగుతున్నాయి. మీకు ఒక స్కిట్కే కళ్ళు తిరిగితే 100 స్కిట్లు లోపలన్నీ తిరిగినాయి. మా ఇంట్లో కూడా మమ్మల్ని పద్ధతిగానే పెంచారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా పెడతాం. ఈ టైంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టున్నావు. ఆవిరి పీల్చి సగం ఫిగర్ ఆవిరైపోయింది. సగం ఫిగర్ ఆవిరైపోయిందా? అమ్మాయి బాగుంది కదా, ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా. అమ్మాయి బాగుంది, పక్కన శాంతి ఫన్నీగా ఉంది, ఓవరాల్ గా బాగుంది. మిమ్మల్ని అడిగింది స్టేట్మెంట్, స్కిట్ తర్వాత ఇచ్చే జడ్జిమెంట్ కాదు. అబ్బా నువ్వు అలా అరవకు, నాకేంటో లాభం. ఇంకేంటి విషయాలు? మీరే చెప్పాలి అంకుల్. అయిపోయింది. చచ్చారు. కావాలని రాశావు మామ. అది కాదు మామ, నేను చెప్పేది ఏంటంటే మామ అంటే మంచి నీళ్ళు తాగిస్తున్నావు నువ్వు. మా మామ గురించి అంత తక్కువ ఇక్కడ నా స్కిట్ లో వచ్చి అందమైన అమ్మాలందరూ మా అందం చూడగానే ఓ హగ్గులు ఇచ్చేస్తుంటారు. చెప్పు మామా. ఇవన్నీ కూడా ఎక్కడ చెప్తాం, రోజు జరిగేగా. మీరు ఇలాగే ఓవర్ యాక్షన్ చేశారనుకోండి మా ఊరు పాపారాన్ని పిలవాల్సి వస్తుంది. పాపారాయుడు ఉన్నాడు మీ ఊరికి? మాకేమైనా భయం అనుకున్నావా? పాపరాయుడు ఏం జరిగింది? ఇప్పటి వరకు బాగానే జరిగింది, ఇప్పుడేదో జరిగేలా ఉంది. ఎవరనుకున్నావు? పాపరాయుడు. ఏం చూపించేవాడా? రేపటి నుంచి ఇంకేం రాయుడు. అసలు ఏం జరిగిందమ్మా చెప్పు. వీళ్ళిద్దరూ మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేనున్నాను, బాధపడకు. మీరు ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, చూసుకోండి. అసభ్యంలో అసభ్యం ఇది. ఇక్కడ తీర్పిచ్చేది నేను గుర్తుపెట్టుకో. మొత్తం అయిపోయిన తర్వాత ఇచ్చేది నేను, అది గుర్తుపెట్టుకో. అయినా మీరు నన్ను తక్కువ ఎంచనేస్తున్నారు. రోబోలో రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పింది నేనే. మరి నేనేమో కాంతారుగా చెప్పాను. నువ్వు చెప్పమ్మా ఏం జరిగిందో. నన్ను చెయ్యి పట్టుకొని ముద్దు కూడా పెట్టబోయాడండి. ఇదిగో నువ్వు జరిగింది చెప్పు, నీకు జరగాలని కోరుకుంటున్నా చెప్పుకో. అయ్యా మీరే న్యాయం చేయాలి. దేనికి? అదే ఈ స్కిట్ కి పెట్టుకున్న దానికి ఒక్కదానికైనా చేయండి ఏదో ఒకటి. ఆర్టిస్ట్ మాట్లాడినవరా? తొక్కలో పంచి ఒకటి, గెటప్ కాస్ట్యూమ్ చూసిన విలువరా? ఆర్టిస్ట్ అంటే కాస్ట్యూమ్స్ కాదరా, కమిట్మెంట్ ఉండాలి. అవును నిజమే. అది నువ్వు అనుకునేది కాదమ్మా. మీరు చేసిన తప్పులకి వీళ్ళకి పెళ్లి కాదు కాబట్టి వీళ్ళని మీరే పెళ్లి చేసుకోవాలి. మంచి ఛాన్స్ వచ్చింది మామ, కాదంట. నీకేమో నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకున్నావు, ఛాన్స్ పోతే అంటావు. మరి దాన్ని చేసుకుంటే నేనే పోతావా? నా సంగతి ఏంటి? నేను అక్కడి నుంచి నీ కోసం వచ్చాను, నువ్వు ఆ మాత్రం అల్లేవా? మామా నీ కోసం, ఓన్లీ నీ కోసం నేను కూడా దాంట్లో మార్చుకోవడానికి ఫిక్స్ అయ్యా. ఇదిగో అమ్మయ్య, మరి ఈ కార్యక్రమం అయిపోయింది, ఆ తర్వాత ఏంటది? అయ్యా లకలకలక అలాంటి ఏమన్నా? ఏంటిది? మేము ఎవరనుకున్నాం మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి బయట మొగాల చేత వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసే బ్యాచ్ మాది. ఇంకా చాలా మంది ఉన్నారు. పాపారాయుడు కూడానా? పాపారాయుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఒకటే ఇవ్వటం ఎక్కువ, నీకు 2 ఉన్నాయా ఈ రోజు? ఇది వాళ్ళే కాదు ఇంకా ఉన్నారు. ఏంట్రా మీరందరూ కూడా వైజాగ్ వెళ్ళారంటే అలా కూర్చున్నారేంట్రా? మొత్తం ముందుకు రండి. ఆడెవడు వెనక, ఆడెవడు? అరే గణపతి నువ్వు కూడా ఏదో కొంచెం అందంగా ఉందని. నిన్ను సీతమ్మ వాకిట్లో ప్రకాశ్ రాజు లాగా నవ్వే వేసాలు అనుకున్న, పోకిట్లో ప్రకాశ్ రాజు లాగా పిచ్చి వేసాలు కూడా ఉన్నాయి నీ దగ్గర. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు ఎవరికైనా ఫోన్ చేసి మాకు అర్జెంట్ గా ఒక 10 కోట్ల రూపాయలు కావాలి. అంత డబ్బులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి? యూట్యూబ్ లో నేను చూసాను, అది న్యూ హోమ్ లోకి ఎంటర్ అయ్యాడు. వాళ్ళేం పోయింది హోమ్ లో కాదు, హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళాను కూడా రాస్తారు. చూడలేదా? అలా కూడా రాస్తారా? మరి రాయరా? మనో గారు శాంతి స్వరూపుతో పాట పాడి ఇంటికి వెళ్ళి పడుకున్నారు. వాళ్ళు ఎలా రాస్తారు తెలుసా? మనో గారు శాంతి స్వరూపుతో పడుకుని పాట పాడారని రాస్తారు. డబ్బులు ఇవ్వమన్నారు కదా, ఇవ్వండి. ఏంటంటే కంటెస్టెంట్లు మా దగ్గర ఎక్కడ ఉంటాయి? టీమ్ లీడర్ మీరు ఇవ్వాలి. టీమ్ లీడర్ దగ్గర ఎక్కడ ఉంటాయి? జడ్జిలు మీరు. అన్నయ్య కరోనా ముందు వచ్చా నేను, ఇంకా సేవ్ చేయాల. మాస్టర్ దండలు మార్చుకోవడం అన్న తర్వాత జరగవలసింది ఏమైనా జరిగిందా? ఏది తింటే ఏమవుద్దా అని అందరూ ఆలోచిస్తుంటే మేనేజర్ వచ్చి మండి తింటామని అడిగాడు.
ముందు ఎవరికైనా మెసేజ్ చేసేసి ముందు డబ్బులు తీసుకురండి. సర్లే మేము తీసుకొస్తాం, మీరు పోండి. దా ఇంకా ఇద్దరు బకరాగాలను తీసుకొద్దాం పద. ఇద్దరు బకరాగాలను పట్టుకొచ్చాం. దొరికింది నేను కాదు మీరు. అది అది మేము డబ్బులు పెట్టమని కాదు మెసేజ్ చేసింది, ఆ స్పాట్కి వీళ్ళిద్దరిని వెళ్ళమని. సార్ థ్యాంక్ యూ సార్. పసలేదు. ఎంజాయ్డ్ అలాట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్కడికి రాలేదే, అమ్మాయిల కోసం ఇంత దూరం వచ్చారంటే ఎంత కక్కుర్తుందిరా మీలో. మిమ్మల్ని కూడా బొక్కలేసినాను. ఇప్పుడు డాన్స్ చేసుకోండి. ఇప్పుడు అందరు కలిసి పసలేదు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మీరు కనిపెట్టిన మూమెంట్. ఇది నా ఒక్కడికే సొంతం ఈ మూమెంట్. ఓ ఈ రోజు జడ్జిలు ఇద్దరు లేడీసా? ఇంకా మీరు జుట్టు సర్దుకోవడం, మేము స్కిట్టు సర్దుకోవడం సరిపోయింది. సరే నేను గుడ్ నైట్, నేను పడుకుంటాను. మీరు పడుకోకండి, అందరూ పడుకుంటే ఆడియన్స్ పడుకుంటారు. మంచం అడిగితేనే ఆలోచిస్తారు, ఇక్కడ మంచం వేసి మనిషిని కూడా పెట్టారు. ఎవరిది అన్నా? అయినా బ్యాచులర్ లైఫ్, బెడ్ మీద ఇలాంటి రాడ్లు కాక రాళ్ళు ఉంటారేంటి? పడుకుంటే ప్రశాంతంగా కల్లోకి ఏ రోజా గారు సంగీత గారు వస్తారు. అబ్బా అంతకు మించి వచ్చారు. కళ అంటే ఒక్కరు రావాలేదు, వనభోజనాలకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటరా? కరోనా వచ్చి 6 నెలలు అయింది కదరా, అందుకు 4 వచ్చినట్టున్నారు. కానీ అయ్యో ఈటీవీ వచ్చి 25 ఏళ్ళు అయింది, 25 మంది రాలా. అయినా ఏ మాటకు ఆ మాటరా, 6గురిని చూస్తుంటే ఆపేస్తున్నావు ఏంట్రా? చూస్తుంటే అంటేనే యూట్యూబ్ లో చాలా రాస్తారు, ఇంకా అది కూడా చెప్తే అదే పనిలో ఉంటారు. అందరూ నిన్నే గెలుతున్నారు, నన్ను ఒకరు కూడా గెలట్లేదు. ఎవరిని గెలితే ఎడిటింగ్ లో ఉంటారో వాళ్ళకి కూడా తెలుసురా. అరే ఈ ముసుగులో అమ్మాయిని చూడరా, నాకు చూస్తుంటే ఏదేదో అయిపోతుంది. ప్రెస్ మీట్ పెట్టి ఫేస్ మీద ముసుకేసేదాకా నీకు ఏదో ఒకటి అయితేనే ఉంటది. అరే నాకు కళ వచ్చిందిరా. మరి నాకేంటి కలరా వచ్చిందా? ఇద్దరికి వచ్చింది, అందరికి తెలుసు, మళ్ళీ దాన్ని సపరేట్ గా చెప్పాలా? కళ వచ్చింది. ఇక్కడ చూస్తుంటేనేమో అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర అంటే కోటీశ్వర్లు అయిపోతాం. దీన్ని తీస్తే డబ్బులు. అంటే నెల వెళ్ళి పేమెంట్లు పెంచమంటున్నామని మళ్ళీ మాలో అరేంజ్ చేసి ఉంటారు. ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు? అయితే ఖచ్చితంగా వాళ్ళే అరేంజ్ చేశారు. అవ్వదు. అక్షయ పాత్ర ఓపెన్ అవ్వాలంటే ఇదేంటి వాయిస్ ఓవర్ చేయమంటే ఓవర్ చేస్తారంటే తొందరగా చెప్పను. మీ కళ్ళలోకి వచ్చిన 6 కన్యల్ని మీరు పెళ్లి చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. ఈ ట్విస్ట్ ఏంట్రా? 6 కన్యలు అంటారా? పెళ్లి చేసుకుందాం రా. నేను 5గురిని చేసుకుంటే నువ్వు ఒకరిని చేసుకో. సుధీర్ టీం సన్నీకి పంచినట్టు పంచుకో, వాళ్ళ 3 పంచుకున్నట్టు పంచు. ఈక్వల్ గా చేసుకుందాం, ఎక్కువ చేయకు. పద. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక మార్గం ఉందిరా. ఏది? ఇదిగో, మొదట ఇద్దరి దగ్గరికి వెళ్ళాలంటే ఉరుములు మెరవాలి, మేఘాలు కమ్ముకోవాలి. ఏంటి మేఘాలు కమ్ముకోవాలా? ఇంకా నయ్యం ఒకరొకరు ఎదురుగా ఉండి తుమ్ముకోవాలన్నా. ఏం లేదురా, తూర్పు దిక్కుకి వెళ్తే పచ్చి ఇద్దరు వచ్చేస్తారు. ఆ ఇద్దరు కన్యలు రాత్రి ముసుగుల్లో కనపడలేదు, ఎలా ఉంటారో ఏంటో. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అబ్బో ఏటి కళ్ళకి వచ్చింది ఎలా? ఇటు పక్కన్నది రాత్రి కల్లోకి వచ్చింది, అటు పక్కన్నది పగల కూడా వచ్చేలా ఉంది. ఏమి రాత్రి మా నడుములు చూడలేదా? చూసా, దాని నడుము మా రింగ్ అంత ఉంది, నీ నడుము రింగ్ రోడ్ అంత ఉంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? పోలీసులు పిలవమంటావా? పిలిచినారు. ఏ? ఈ స్కిట్ లో అసలు పోలీస్ క్యారెక్టర్ లేదు. ఏంటి మమ్మల్ని టీస్ చేస్తున్నారా? నేను కే విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్ లాంటిదాన్ని, అంత ఈజీగా పడను. నేను కే రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరోలు అంటాను, చాలా ఈజీగా పడేస్తా. మీ పని ఇలా కాదు, మా అన్నయ్యతో చెప్తా. ఓహో. అన్నయ్య! ఈడ ఉన్నాడా? మిమ్మల్ని ఎక్కడో చూశానండి, మర్చిపోయాను. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసాను, మర్చిపోయాను. మీరు ఇలా మర్చిపోతాననే చాలా ఛానల్స్ కవర్ చేసినాయి, చూస్తారా? అసలు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఈవెంట్ కి పెట్టారు, కానీ టైటిల్ వీళ్ళిద్దరికి పెట్టాలి. అది
పాపం వచ్చిందా కొంచెం గ్యాప్ వచ్చింది ఏంటి వాడు ఎక్స్ప్రెషన్ అదే అర్థం కావట్లేదు సేమ్ గ్యాపా సరేగానే ఎందుకు వచ్చారు చెప్పండి ముందు. అదే మాకు ఎంత తిన్నా తరగనంత ఆస్తుంది కానీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్లా. అయ్యో బాబు ఎంత తిన్నా తరగనంత ఆస్తుందట. మనం చేసుకుందాం చెల్లి. సరే అరే వాళ్ళు ఒప్పుకున్నారు, నేను దీపుని చేసుకుంటా. చేసుకోరా, వచ్చిన వాళ్ళందరూ నువ్వే చేసుకుని బయట టెంపరేచర్ చెక్ చేసి పంపిస్తుంట. నాకు ఈ గజలక్ష్మి ఓకేరా, నేను దీంతో 7 అడుగులు నడుస్తా. దాంతో 7 అడుగులు అయితే ఇంక నీకు 6 అడుగులే కప్పేయడమే. మనకు పెళ్ళి అయిపోయినట్టే. ఇదిగో గదంతా రెడీ చేసి ఉంచండి, క్షణంలో వచ్చేస్తాం. నువ్వున్నా నేను వచ్చేస్తా. ఇద్దరు అయిపోయారా? 6 కన్యల్లో 2 కన్యలను పెళ్లి చేసుకున్నాం, ఇంకా 4 కన్యలను చేసుకోవాలి. ఇప్పుడు పడమర దిక్కుకి వెళ్దాం. ఏంట్రా రాత్రి కల్లోకి ఇది కూడా వచ్చిందా? ముసుగు తీస్తే అలా ఉంటారు. ఇంతకీ ఎందుకు వచ్చారు? అదే రష్యాలో వ్యాక్సిన్ వచ్చింది కదండి, అవును. అది ఇండియాలోకి వస్తుందంట, మీ మీద ప్రయోగిద్దామని. అమ్మో ఒకళ్ళు వికటిస్తే ఎంత వికటించినా ఎంతకంటే ఏమైతే చెప్పండి. ఏంట్రా 9 మైకులు దీనికే పెట్టారు, ఎంత సౌండ్ అవుతుంది? నా వాయిస్ గాని ఇళయరాజా గారు వింటే ట్యూన్ కడతారు. ఇది ఆయన వింటే కట్టేసి కొడతారు. నన్నేమన్నాను, నా చెల్లిని ఏమనుకు. నన్ను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచాను. మరి మీరేంటి ఇంత ఘోరంగా పెరిగారు? మా అక్కని ఏమనంటే నేను కుక్కను కొట్టినట్టు కొడతా. ఏమంటుందిరా? వాళ్ళ అక్కన కొట్టినట్టు కొట్టిద్దంట. ఇంతకీ మీరు వచ్చిన పని చెప్పండి. ఏం లేదండి, నాకు కోట్లకి ఆస్తి కానీ అమ్మాయిలు లేరు. కోట్ల కాస్తుందంటే ఈ సంబంధం దక్కితే మళ్ళీ మన పెళ్లి జరగమేమోనే. నాకు జరిగింది, నీకే డౌట్. చేసుకుందామే. సరే నీ మాట ఎందుకు కాదంట పద. క్వశ్చన్లు ఏం లేవురా, ఇది నీకు అది నాకు. ఇదిగో గది రెడీ చేసి ఉంచండి, క్షణంలో వచ్చేస్తాం. మామూలుగా రెడీ చేయండి. వెళ్ళిపో. 6 4 క్లోజ్, 2 ఇంకా దక్షిణ దిక్కు. ఒరే ఏంట్రా అది కూడా కన్యా? ఇది కన్య, అది కన్య. ఏంటి మీరిద్దరు? మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఆ? అదే కవల పిల్లలం మేము. కొంపతీసి మీ అమ్మ పేరు కవలా? మా అమ్మ పేరు కవల కాదు, మేము ట్విన్స్ అని చెప్తున్నా. ట్విన్స్? ట్విన్స్ ఉంటే చూడరా, గుచ్చుకోవాలన్నది. వాళ్ళిద్దరు ట్విన్స్ ఏంటి? ఏ యాంగిల్ లో ట్విన్స్ వాళ్ళు? అబ్బా బావా ఆడ కూడా ఉన్నాడా? వాడెవడు? ఏడు బావా కాదే, డోర్ లో నుంచి వచ్చాడు, ఏదైనా బోర్ లో నుంచి వచ్చాడు ఈడు. ఈయనే మా బావ. బావంటే సోగ్గాడే చిన్ననాయంలో నాగార్జున ఎక్స్పెక్ట్ చేసాడు, సిసింద్రిలో అఖిల్లో ఉన్నాడు ఈడు. చూసావా ఆ? బైసిప్స్ చూసావా? ఏంటవి? ఛాతీ చూసావా? ఛాతీ చూసావా? ఇలా పెట్టి పిసికేస్తా. నీకున్నవన్నీ చూడాలంటే మేము భూతత్వం పెట్టి చూడాలి. నువ్వు అస్సలు తగ్గొద్దు. ఇంకా అంతకంటే తగ్గితే ఏ వైరస్ అనుకో ల్యాబ్కు తీసుకెళ్తారు. నువ్వు బాగా అన్నావు, ఓకే. మీ మరదలను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారా? ఏం లేదండి, తెలిసి ఏం లేదండి. ఇది సెపరేట్, వేరే ఏం లేదు. ఇది సెపరేట్, ఏమీ లేదు. నేను అదే అంటున్నారా? నా మరదలు నా హృదయం చూసి ఇష్టపడలేదు, నాలో ఉన్న టాలెంట్ చూసి ఇష్టపడ్డా. ఏం టాలెంట్? You want to see? I want to see. పాట పాడతాడు. పిల్ల ఈడు వినాయక చవితి ఈవెంట్ దగ్గర నుంచి పిల్ల అనేదో మోషన్స్ వచ్చిన వాళ్ళగా వాడిని చేసుకుంటే మంచానికి కూడా నిచ్చనేయాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దేవుడా అనేదే లేదు, చేసేసుకోవడమే. నాకు అర్థమైంది, నేను దీన్ని చేసుకోవాలి, అంతే కదా. క్లారిటీ వచ్చారా చివరికి? బాగా ఫాలో అవుతున్నావు పరదేశి. వెళ్ళిపోండి. ఇదిగో క్షణంలో వచ్చేస్తాం. అరే మొత్తానికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? లేడీస్ మొత్తాన్ని నేను చేసుకున్నా, లేడీ గడపలు నువ్వు చేసుకున్నావురా. 6 కన్యలు చేసుకుంటే అక్షయ పాత్ర ఓపెన్ అయితే అన్నాడు కదా, దాని సంగతి ఇక డబ్బులే డబ్బులు. మామూలుగా ఉండదు ఇవాళ. వాళ్ళ మొత్తానికి డబ్బులు ఇచ్చేసి మనం మంచి అమ్మాయిని చూసే చేసుకుందాం. ఏంట్రా అక్షయ పాత్ర అంటే అక్షయ్ ఖాను, అక్షయ్ కుమార్ పుట్టాలు ఉన్నాయి. అక్షయ పాత్ర అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి అదే అర్థం కాదు. డబ్బులు వస్తే మనం డబ్బులు ఎప్పుడు వస్తామంటే అక్షయ పాత్రలో నుంచి.
ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం చెప్పాలి? ఏమండి ఏమండి ఎంతమంది అండి? మాలో ఒకరికొకరు తెలియకుండా అందరిని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? అది కాదంటే మేము ఒక అక్షయ పాత్రను నమ్ముకుని. ఏ పాత్ర? రోజా గారు మాకు అన్యాయం జరిగింది, మీరే న్యాయం చెప్పాలి, రండి. ఇప్పుడు ఆవిడ వస్తారా? వస్తారు. చూసావా, మాకు న్యాయం చెప్పడానికి వచ్చారు. న్యాయం చెప్పడానికి కాదు, 25 ఇయర్స్ కదా, డిజైనర్ మంచి శారీ చేశారు, అది చూపించడానికి వచ్చారు. ఏం జరిగింది? వీళ్ళు మోసం చేసి మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు మేడం. అసలు అమ్మాయిలంటే ఏమనుకున్నారా? వీళ్ళు ఇలా వదిలిపెట్టకూడదు మేడం, మనం అరిచి ఆందోళన చేయాలి. మనం అరిస్తేనే ఆందోళన, మళ్ళీ అరిచి ఆందోళన చేయాలా? ఇది కాదండి, ఏదో అక్షయ పాత్ర వల్ల వీళ్ళందరూ ఇలా మోసం చేయాల్సి వచ్చింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎందులో నుంచి అందులోకి వచ్చేసినట్టుంది షోలోకి. వాళ్ళు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఈ ముగ్గురు అబ్బాయిలే, లేడీ గెటప్స్ తీసేసి వీళ్ళు పెళ్లి చేసుకోండి మీ ముగ్గురు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బా శివమెత్తన ఆది. మామూలుగా ఈ పాటకి థియేటర్ లో పేపర్లు చించి విజిల్స్ కొట్టారు. నేను వేసిన చూస్తే బట్టలు చించి నన్ను కొడతారు. లేదు, కరెక్ట్ మూన్ వాక్ చేసే టైంలో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. అయినా సరే నువ్వు వదల, వేరే లిరిక్ అని మూన్ వాక్ చేస్తారో. ఏమండి, వాళ్ళిద్దరిని చూసారా? ఆయన దగ్గర పాట ఉంది, ఆయన దగ్గర ఆట ఉంది. ఏమే మొగుడు ఇక్కడ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటే ఆయన దగ్గర ఆట ఉంది, ఆయన దగ్గర పాట ఉందంటే నా దగ్గర ఏం లేదనే. పరపురుషుని చూస్తే మీకు ఎప్పుడు జలసి. పరపురుషుడు అయితే ఓకేనే, అక్కడ ఉంది శేఖర్ మాస్టర్. పురుషులందు ఆ పురుషుడు వేరయ్యా. విశ్వదాభిరామ, ఆయన కన్ను పడిందంటే నువ్వు సేఫ్ కాదే బామా. ఆయనతో డాన్స్ చేస్తానండి. ఓ పని చేయండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, ఆయన ఇక్కడికి వస్తాడు, మీరు చేసేవన్నీ చేయండి. మీరు చేసేవన్నీ చేయండి, నేను ప్రతి పర్ఫార్మెన్స్ కి 10 మార్కులు బోర్డు ఎత్తి సూపర్ 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 అని విజిల్ చేస్తుంటా. అంతేగాని మీలో రొమాంటిక్ యాంగిల్ మాత్రం లేదు. కరోనా యాంగిల్ వచ్చిన తర్వాత రొమాంటిక్ యాంగిల్ అనేది జనాల్లో ఎప్పుడో చచ్చిపోయింది. ఏమో ముద్దులు పెట్టుకోవడానికి లేదండి, శానిటైజర్ తో చేతులు కడుక్కోవచ్చు కానీ మూతులు కడుక్కోలేగా. పోనీ లైట్స్ ఆఫ్ నా? లైట్స్ ఆఫ్ చేస్తే స్కిట్ ఎలా చూస్తారే? హైపరాది టీం వెళ్ళిపోయింది, ఏదో చీకట్లో చిందులని కొత్త టీం వచ్చింది అనుకుంటారు. చిచ్చి, బెడ్రూమ్ అంతా రెడీ చేశాను, ఫ్రూట్స్ అన్ని వేస్ట్, ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, దాంతో పాటు కొన్ని విటమిన్ టాబ్లెట్లను కషాయం కూడా పెట్టి ఆ రూమ్ క్వారంటైన్ రూమ్ చేయి. నేను వెళ్ళి ఏదో పేషెంట్ నెత్త పడుకుంటాడు ఆడే. అది కాదండి, రూము. ఐపీఎల్ ఆగిపోయింది, ఈ పీపీఎల్ ఆగదా? పీపీఎల్ ఏంటి? పీపీఎల్ అంటే అదే పెళ్ళాం ప్రీమియర్ లీగ్, అది ఆగుతుంది కానీ ఇది ఆగట్లా. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడండి. ఆ సుజాత ఎప్పుడు నీకు పిల్లలు లేరు అంటుంది, ఏం చెప్పాలి? ఖండం పెద్ద విషయం కాదే, మళ్ళీ వాడు పుట్టిన తర్వాత పైన మాస్క్ పెట్టి కింద డైపర్ పెట్టి 24 గంటలు శానిటైజర్ కొట్టి మనకు అవసరం, వాడిని కూడా 2020 ఆడించడం. అంటే ఈ అందం అంతా అడవి కాచిన వెళ్ళని అవ్వాల్సిందేనా? నువ్వు అలాంటి ఇంట్లో ఒక ఆయన కాసు కూర్చున్నాడు అక్కడ. ఇదిగో అయినా ప్రతిదానికి అలక్కో, ఇదిగో మాస్క్ పెట్టుకో. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. ప్రేమ బొక్క, ప్రపంచంలో పిల్లలు నోరు మూయించింది ఇది ఒక్కటే, పెట్టుకో. కనీసం దేవుడైనా దండం పెట్టుకోండి, పుణ్యం వస్తుంది. వద్దులే, నేను పెట్టుకోను. ఏ ఎందుకు పెట్టుకోరు? నేను చేసుకునే ముందు దండం పెట్టుకునే చేసుకున్నా, ఏమొచ్చింది? భగవంతుడా, నీకు ఎన్నో పూజలు చేశాను, ఒక్కసారి ప్రత్యక్షం అవ్వయ్యా. ఏమండి, దేవుడు వచ్చాడండి. స్వామి, కిరీటం వేసుకున్నారు, కాస్ట్యూమ్స్ వేసుకోలేదే? అన్ని వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు, అందుకే వేసుకోవట్లేదు. చెప్పండమ్మా, మీ కోరిక ఏమిటి? స్వామి, నాకు బాహుబలి, అరుంధతి, జగదేకవీరుడు, అతిలోక సుందర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్స్ తో గడపాలని కోరిక. నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు కనిపించాలనే కోరిక నెరవేరింది కదా స్వామి, వెళ్ళు. మీరు ఈ సైడ్ నుంచి వచ్చారా, ఏదైనా సైడ్ కాలువల నుంచి వచ్చారా? ఇలా ఉన్నారేంట్రా?
ఏంటి ఎవరి ఇల్లు? నేను చిరంజీవి గారు గాని ప్రభాస్ గాని వస్తాడు అనుకున్నానండి. మొగుడిని ఇక్కడ పెట్టుకొని ప్రభాస్ పక్కన ఉండాలి, దగ్గుబాటు నా దగ్గర ఉండాలంటే ఇలాంటి బొగడగాళ్ళే వస్తారు. అరే ఆన్లైన్ లో ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే లవ్ ఫ్రూట్స్ వచ్చినట్టు ఇలా ఉన్నారంట మీరు. అమ్మాలే పిందె పండయ్యిందే. ఒకసారి పిందె పండు అయినందుకే పండు పిందె ఎవరు కొట్టారు? వాళ్ళెవరో వాళ్ళ జడ్జిలు. నమస్తే సార్. జడ్జిలు కాదురా, మన జడ్జిలు ఫ్రీగా ఉండొచ్చు. నిన్ను నేను వశం చేసుకుంటా. వశం చేయడం తర్వాత ముందు ఆ వాయిస్ చేయండి సరిగా. ఎవరిదండి ఈ వాయిస్? అమరీష్ పురి. అంబరీష్ పురి వాయిస్ గుండెల్లో నుంచి వచ్చినట్టు ఉంటది. మా నాది నీది గురు బ్రహ్మ. కోరిక. ఏమండి ఇలా తిరుగుతాడంటండి వీడు? ఈ క్యారెక్టర్ కోసం నా చుట్టూ తిరిగి తిరిగి అలవాటైపోయి ఇక్కడ కూడా తిరిగేస్తున్నాడు. ఇచ్చే కదరా. ఏమైందండి వాడికి? ఓహాన్ నుంచి వచ్చానని చెప్తున్నాడే, అంతేనా? ఏమండి ఏమండి ఏదో చెప్తున్నాడు. ఏం లేదే, నిమ్మరసం గసగసాలు మిరియాలు వేసిస్తే తాగుతానంటున్నాడు. ఎరా కాలకాయ. మీ పని ఇలా కాదురా. ఈ పశుపతి గడి పోవాలంటే అరుంధతి రావాలి. స్వామి ఆ అరుంధతిని పంపించు స్వామి, నీకు దండం పెడతా. పాపం ఎండిపోయింది జేజమ్మ. ఎవరక్కడ? జేజం వచ్చింది ఇక్కడ. నువ్వు చప్పట్లు కొడితే జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది అనుకున్నాము. ఓ జేజమ్మే వచ్చిందా? అరుంధతి ఏంటంటే ఎలా ఉంది? మల్లెమాల వాళ్ళు ఇచ్చే పేమెంట్లకి అయితే అరుంధతి వస్తుంది, మనం ఇచ్చే పేమెంట్కి ఇలాంటి అనుమానం పోతే వస్తుంది. హలో, మల్లెమాల వాళ్ళు అరుంధతి తీక ముందు నన్ను కానీ చూసుంటే అప్పుడే లాక్డౌన్ అయ్యేదంటావా? ఏ అనుషుకి నాకు అనుష్కకి నాకు ఏం తక్కువ? అంశు ముద్దు పేరు అంశు. ఆవిడ్ని చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. మరి నన్ను చూస్తే నిన్ను చూస్తే కూడా పడిపోతా. అదిగో పడిపోవాల్సిందే. ఈయన చంపడానికి మన శ్రీదేవి రావాలి కదా. వచ్చాయమ్మా. ఇక్కడ ఏదో ఆపదంటే వచ్చాను. ఇప్పుడు ఇది మామూలుగా యాక్చువల్ గా సమస్య ఉందండి, కానీ మీరు శ్రీదేవి అనగారు అది ఇంకా పెద్ద సమస్యగా మారింది. అదే సమస్య పెరిగిపోయింది. ఏంటి నేను అత్లక్ సందర్లో లేనేంటి? నువ్వు ఏటి అన్నప్పుడు అది పోలేదు ఏటి. శేఖర్ మాస్టర్ నన్ను చూసాడంటే అమ్మడు లెస్ట్ కుమ్ముడు స్టార్ట్ చేసింది. ఆర్జీవి చూశాడంటే అమ్మోరుకు బలెత్తాడు. అలా ఉన్నావు నువ్వు. తెలీదా నీకు? మొన్న నాయకుడు తీశాడు కదా, తర్వాత నీతోనే బుక్కుడని. బుక్కుడా? మీ శివగామి రావాలి కదా. శివగామి ఆ శివగామి పిల్లాన్ని చేతిలో పట్టుకొచ్చింది, ఇదైతే కడుపులోనే పెట్టుకొచ్చింది. శివగామి. నువ్వు శివగామి అయి ఉంటే అసలు రాజ్యం ప్రభాస్కి వచ్చేది కాదు, రానాకు వచ్చేది కాదు. ఏమై ఉండేది? నిన్ను వేపలేక అప్పుడే అప్పులు పాలై ఉండేది. అన్ని క్యారెక్టర్లే ఉన్న క్యారెక్టర్లకే కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఇంకా. నిన్ను వదల బొమ్మాలే వదలా. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నిన్ను వాడే కాదు, ఎవడేం చేయలేవు, నువ్వు చేయాల్సిందే. నన్ను ఈ సింహాదిలో కుళ్ళబట్టిన నీకు నాకు డౌట్ అండి, వాడిని కుళ్ళబెడితే మీరెందుకు కుళ్ళిపోయారండి? అర్థం కాలేదు నాకు. కూడా అయినా ఈ జబర్దస్త్ లో నేను డిమాండ్ లో ఉన్నాను తెలుసా? వాడు రిమాండ్ లో ఉన్నాను, నీకు తెలుసా? బాలిక ఏమి కోరిక? ఏంటది? ఇప్పుడు వచ్చిందిరా వాయిస్. చాలా కరెక్ట్ గా వచ్చింది వాయిస్. అంబరీష్ పురి బాగా బొక్కడిని పానీపూరిలా ఉన్నారు ఇప్పుడు మాత్రం. ఆపండి మీ కబుర్లు, ఇక్కడ నా మాటే శాసనం. దీని వల్ల ప్రొడక్షన్ సర్వనాశనం. మరి కాలకేయ ఏటి విషయం ఏటి? నువ్వు పుడిసి మంటవా ఏటి చెప్పు. బెజ్జల దేవ. వాడు బెజ్జల దేవ, ఇది బొజ్జల దేవి. సరిపోయారు ఇద్దరు, దాన్ని చంపేయని దండం పెడతా. అరుంధతి చూస్తావేంటో అని చంపే. ఇది అరుంధతి కత్తి. సత్యనారాయణ అరుణు. అరుంధతి సత్యం ఉంది, అదే పేరు చెప్తున్నాడు. వాడిని విడిచిపెట్టిన లాయర్ల పేరు లేవి. ఏమే అరుతులోక సుందర ఏసై చూస్తావేంటి? బొక్కడా ఏసై అయిపోయి.
ముగ్గురు థ్యాంక్స్, ఇంక మీరు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళ ముగ్గురిని చంపిందే మేం ముగ్గురు మీతో ఉందామని. నాతోనా? మీ ముగ్గురా? ఏమే చిచ్చి మీరు వీళ్ళతోనే ఉండండి, నేను మా బావ దగ్గరికి వెళ్ళి. అది కాదే, నా మాట వినవే ఒకసారి. ఇదిగో నేను కాదు కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు చూసా, వాళ్ళైతే బాగా ఇరుక్కుపోతారు. ఖతర్నాక్ కామెడీ షో. అడుగో మహారాజు పులిలా కదిలాడు. గణపతి రెడ్డి ఫ్యాక్షనిస్ట్, నేను మాత్రం మెసనిస్ట్. నారపరెడ్డి ఫ్యాక్షనిస్ట్. రేయ్ వాడు ఏం చేసినా దాని మీద మనం ఒకటి ఎక్కువ చెయ్యాలి. ఆడు ఒకటి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంకోటి ఎక్కువ అంటే కొంచెం ఆలోచించండి అయ్యారు. వాడు ఒక సైడ్ ముక్కు మూసాడ్రా. అన్నకు 2 సార్లు మూసేయండి. గాలి ఆడట్లేదురా. దీన్నే పులిని చూసి అడిగి పంది వాత పెట్టుకోవడం అంటే. ఒరే పులిని చూసి నక్క కదా. మీరు అడిగి పంది కదా. అవును కదా. మా అమ్మాయి లండన్ లో డిగ్రీ చదివి ఈ రోజు వస్తుంది. మా అబ్బాయి కూడా లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వస్తున్నాడు. మాటల్లో వచ్చేసాడు. బిడ్డ రా. సింగన్న బయలుదేరనే బళ్ళారి మంచి కాలం, యోగం న్యాయం లోకం. సింగన్న బయలుదేరనే నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి. లండన్కి వెళ్ళొచ్చిన బాబు, లండన్కి వెళ్ళొచ్చిన బాబుకి. రే రే రే, వినడానికి చాలా చండాలంగా ఉంది. లండన్కి వెళ్ళి వచ్చిన బాబు కంటే ఏ లండన్ అనుకుంటారో వాళ్ళు. సరిగా చెప్పండి. లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన బాబుకి. అది పెద్దగా ఉంది అయ్యారు, కొంచెం షార్ట్ కట్ ఏమన్నా. ఓ పని చేయండి రా, లండన్ నుంచి వచ్చిన లవంగం గాడికే వేసేయండి. బాగుంది అయ్యారు. ఉంటదిరా మీకు బుద్ధి చెప్పు. లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన బాబుకే. మొత్తానికి డైలాగ్ పూర్తి చేసిన కృష్ణ బాబుకి. వచ్చాడు 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 కొడుకు వచ్చాడు. నువ్వు కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చినా నాన్న క్యారెక్టర్ ఇచ్చే పేమెంటే ఇస్తారు. నాగార్జున గారికి ఇచ్చినంత ఏమి ఇవ్వరు. అన్నారా ఇంగ్లీష్ హగ్గులు కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకొని మర్చిపోయావా? ఏ ఈ క్యారెక్టర్ కాళ్ళ వేళ పడి తీసుకున్నావు, మర్చిపోయావా? మీరు ఇంకా ఆపితే మా అమ్మాయి వచ్చే టైం అయింది. ఓహో రమ్మను. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? ఏ నువ్వు చిక్కిపోవాలా మొన్న వాళ్ళకి? ఆ చిక్కుపోవడం వేరు, ఈ చిక్కుపోవడం వేరు. ఓహో ఓకే. నాన్న నేను వచ్చాను, డబ్బులు వాయించమని చెప్పు. ఆయనకు వాయించడమే కానీ వాయించమని చెప్పడం తెలియదమ్మా. పరీక్షలు ఎలా రాసావమ్మా? చాలా బాగా రాసాను నాన్న, ఈ గ్రేడ్ పక్క. మనకి ఏ గ్రేడ్ ఏంటి? నువ్వు చేసేవన్నీ బి గ్రేడ్ అని అందరికి ఆ గ్రేడ్లు ఎలా వస్తారా? ఏ గ్రేడ్ చదువుకొని బాగా. అమ్మాయి నా కోసం లండన్ నుంచి ఏం తెచ్చావమ్మా? ఇది తెచ్చాను నాన్న. ఏంటమ్మా ఇది? నీ మీద శత్రువులు దాడి చేశారనుకో, ఇది మోగుతుంది. ఓహో అవునా. నువ్వెవరి మీద దాడి చేసినా మోగితే నువ్వే సిగ్నల్ ఇచ్చి పిలిపించినట్టే చూసుకో కొంచెం, ఎందుకైనా మంచిది. వద్దమ్మా లోపలికి. అబ్బాయి నా కోసం ఏం తీసుకొచ్చావరా? నాన్న బాటిల్ తెచ్చా. అదిరా కొడుకు. గేట్ ఎలా ఉంది? పర్ఫ్యూమ్ బాటిల్ నాన్న, చెప్పేదాకేనవా? ఇలా దొరికినవన్నీ ఎత్తి ఎత్తే ఎంత ఎత్తయింది ఇది. నాన్న ఇంటికి వెళ్ళిపోదామా? పద. చాలా రోజులైంది. మన ఇల్లు అన్ని ఇక్కడే ఉంటాయి ఏంటో. అరే అబ్బాయి నువ్వు నా కిడ్డురా, మిస్ అయినందుకు చాలా చాలా బాధగా ఉందిరా. ఈ బాధ కిడ్నీని మిస్ అవుతున్నందుకు కాదు, ఈవెంట్లు లేక ఫుడ్ మిస్ అవుతున్నందుకు తెలుసు. అమ్మాయి గుడికాలు లోపల పెట్టినాడమ్మా, అంత శుభం జరుగుతుంది. మన గుడికాయలు పెట్టి వెళ్ళి ఏం బొక్క జరిగింది? నాన్న అమ్మ ఇక్కడ. ఏంటమ్మా ఇలా అయిపోయా? నువ్వు లండన్ లో బాగుండాలని రోజు పూజలు చేస్తున్నానమ్మా. పూజ చేస్తే బాగానే ఉండేది, మరి చేసినట్టుంది అమ్మా.
ఏంటో సడన్ గా అమ్మాయి వచ్చేసేపాటికి ఒక్కసారిగా చేతులు ఆడతలేదు, కాళ్ళు ఆడతలేదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఊపిరి కూడా ఆడట్లేదు చూడట్లే. రేయ్, మీ ఇంట్లో మాటలు మాకు వినపడకూడదు, మీ ఇంట్లో మాటలు కూడా మాకు వినపడకూడదు. ఇంకా నయ్యం మనందరం మాటలు వాళ్ళకి వినపడకూడదు అనలే. రేయ్! రేయ్, వాడు అరుస్తున్నాడు రా. కుక్క అరిచింది అనుకో నాన్న, వాడు అరుచరుడు కూడా అరుస్తున్నాడు రా. కుక్క పిల్ల అరిచింది అనుకో నాన్న, నాకు అరవాలనుందిరా. అరిచే అడవితో అరిచింది అనుకుంటారు. నాన్నని కూడా భయం లేదంట్రా. టైం లేదు నాన్న, వెళ్ళండి నాన్న, లోపలికి వెళ్ళండి, మీరు నేను చూసుకుంటా కదా. అరే కాసేపు డార్లింగ్. నీళ్ళు బంగారంగాను నా రవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను, నీ ఒళ్ళు ఉల్లాసంగాను నా గవ్వల దండ కౌగిల్లో వందేలుంటాను. ఇదిగో మేము ఆల్రెడీ లండన్ లో ప్రేమించుకున్నాం, కానీ వీళ్ళకి తెలియదు ఆ విషయం. అదే ఇదిగో, ఏంటి లండన్ లో ఎంత ప్రేమించుకున్నా చూసా, ఇక్కడ ప్రేమ తగ్గిపోయింది. అదేం లేదు, అది చూడు నా కళ్ళలో చూడు ఎంత ప్రేమగా ఉందో. ఏంటి అవి కల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లా? ఒళ్ళుతో పాటు కళ్ళు కూడా పెంచేస్తున్నావా? ఇదిగో ఇక్కడ అవ్వదు. ఏంటది? అదే ఇక్కడ ప్రేమించుకోవడం అవ్వదు. ఇక్కడ అవ్వదు. ఆయన చూడు అవ్వదంటే ఎందుకు అవ్వదు? మనం ఒక ప్లాన్ వేద్దాం, తిరుపతికి వెళ్దాం. ట్రైన్ లో అందరం ఒక చోట కూర్చొని ఇద్దరం ఎదురెదురుగా చూసుకున్నా. నానా నానా చెప్పమ్మా. అదే నేను లండన్ నుంచి వచ్చాక తిరుపతి తీసుకెళ్తా అన్నావు కదా, ఈ రోజు వెళ్దాం నానా. అలాగేనమ్మా. నానా ఏంట్రా నాన్న, తిరుపతే కదా, స్క్రిప్ట్ మీద పట్టున్నది నీకు ఒక్కడికే నాన్న. నాన్న తిరుపతి వెళ్ళిపోదాం, ట్రైన్కి వెళ్దాం పదండి. రండి, అవి కూడా ఇక్కడే ఉంటది. మొత్తానికి రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా ఎక్కేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న. నానా నాకు ఒక డౌట్, ఈ ట్రైన్ పొగతో నడుస్తుందా లేకపోతే కరెంట్ తో నడుస్తుందా? అది నాన్న అడగకూడదమ్మా, అమ్మని అడగాలి. చూడు పొగతోనే నడుస్తుంది. కాంతం, గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో స్వామిని ఏమని కోరుకుంటావు? నువ్వు గుడి వెనక నా స్వామి వేషాలు మానుకోమని కోరుకుంటా. మాటలు జాగ్రత్తగా రాని, మా ఆయన హీరో. మామూలు హీరో కాదు, తెలుసు అందరికి. అక్కడ అలాగంటాడు కానీ మన కేరళ వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసుకున్నానే, చూడు ఎంత బాగా వచ్చిందో. ఫోటో చాలా బాగుంది కానీ ఎవరిదో ఫ్యామిలీ అడ్డంగా ఉందండి. ఎవరిదో కాదు, ఆడిదే రెండో ఫ్యామిలీ. అలా ఉడితే అలాగంటాడు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా? నాకా నానా పంచులు బాగా వేయాలి, డాన్స్ కొంచెం అలా ఇలా చేసినా పర్లేదు, కొంచెం పొట్టు ఉండాలి నానా. అలాంటి నీకు ఎందుకమ్మా? ఏం స్కిట్ పేమెంట్ వద్దా అమ్మా? అలాంటి చేసుకోమ్మా. నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు? ఎపిసోడ్ ఒక అమ్మాయి వస్తుంది, ఏ అమ్మాయి అని చెప్పండి నాన్న. అలా కాదురా, రియల్ గా చేసుకోవడానికి రా. నేను రియల్ గా చేసుకోవడానికి ఫోన్ చేస్తున్నా, స్కిట్టే కదా, డేట్ చెప్పండి వచ్చేస్తా అంటున్నారు వాళ్ళు. ఏం చేయమంటావు? అన్ని అలా జరిగిపోతున్నాయి. బేగంపేట స్టేషన్ వచ్చేసిందయ్యో. బేగంపేట నేను వస్తున్నా. మీరు వస్తున్నారా? రండి. కొంచెంసేపు ట్రైన్ మిస్ అయిపోయావు. మీరు మిస్ అయినది అసలు మిస్ అవ్వదు, దానికి తెలిసి ఎప్పుడు ఏ టైమింగ్ ఏంటి, ఎప్పుడు ఎక్కాలి అన్ని తెలుసు. రండి. హలో, నా సీట్ లో కూర్చున్నాయంటే లేగు. ఇక్కడ నీకు కూడా పర్మనెంట్ సీట్లు ఉన్నాయి. టీసీకి దీనికి మాత్రమే ఉంటాయి, రెగ్యులర్ కదా వాళ్ళు. మీరు లేండి, కూర్చోండి. కొరివి దెయ్యానికి కొరియోగ్రాఫర్ పడిపోవడం ఏంటి మాస్టర్, ఏడైనా ఉందా ఇది? ఏమనుకున్నా, అదే ఈ సైడ్ నుంచి చూస్తే అచ్చం కాజల్ అగర్వాల్ లేదు, ఈ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది, నిధి అగర్వాల్ లేదు. నాకెందుకో మీకు అన్ని సైడ్లు ముసుగుపోయాయి అనిపిస్తుంది మాస్టర్. అయినా మీరేంటి మాస్టర్, మీరు ట్రైన్ లో రావడం ఏంటి? యాక్చువల్లీ ఫ్లైట్ లో వెళ్దామని చెప్పాను దీనికి, ఇదో కార్ లో వెళ్దామని చెప్పింది. దానికి రన్వే కంటే హైవేనే బాగా ఇంపార్టెంట్, అలాంటివి అడుగుతుంటది. అవును కానీ ఇందా నుంచి చూస్తున్నా, ట్రైన్ లో వెళ్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? నాతో ఏం లేదమ్మా, నీతోనే. చూసా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అమ్మా టికెట్ అమ్మా, టికెట్ సార్. మీరు అమ్మడు కుమ్ముడు సరిగా చెప్పరా, అది అమ్మడు కుమ్ముడు సాంగ్ చేశారు కదా, అను కంప్లీట్ చేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇక్కడెక్కడే తిరుగుతుంటాడమ్మా, ఏదో ఒకటి ఎత్తుంటారండి. మాటలు పట్టించుకోకండి మాస్టర్. నాకు అంటే మీ డీలో చాలా బాగుంటుంది, మీ పక్కన ప్రియమణి గారు అసలు. గుహొస్తుంది ఫస్ట్ గుహ వచ్చేస్తున్నాయో. గుహ వచ్చేసింది. మాస్టర్ మీరు మామూలు రొమాంటిక్ కాదు, అయ్యో బాబాయ్, అది చూడు అంత సిగ్గుపడిపోతుందో. రెండో గుహ
మాస్టర్ మీరు మన్మధుడని విన్నాం తప్ప ఫస్ట్ టైం చూస్తున్నా మాస్టర్. మూడో గో వస్తుంది. రైట్ దా, మూడో గో. అబ్బా. అయ్యా బాబోయ్ మాస్టర్ ఏడి ఏమన్నా నా లవర్ ఏది రొమాంటిక్ రొమాంటిక్ అన్నాడు కానీ నా లవర్నే లేపుకుపోయాడా? ఆరిపోతే పోయాలి, నేను ఉన్నానుగా. నువ్వు ఉన్నది ఎక్కడే? ఉన్నది ఎక్కడ? నువ్వు పక్కపా. నా లవర్ రా అది. ఏది ఎక్కడ? పోహాలరా నీతో కంటే అతనితో. ఏవే ఎక్కడ తెచ్చావు? ఆయన వెళ్ళిపోయావా? ఖతర్నాక్ కామెడీ షో. ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా నువ్వే చెప్పవా. ఆ రోజా గారికి ఏసీలు పెంచి కొంచెం కూల్ చేయండి అమ్మా, ఎందుకంటే ఆవిడ చూడగానే ఫైర్ అయింది. ఏ లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఈ రోజు ప్రపోజ్ చేయడానికి వచ్చాను. నా ప్రేమ కూడా ఈ ప్యాకెట్ లాంటిదే. చూడడానికి చాలా బాగుంటది, కానీ బొక్కెడితే సగం బొక్కే ఉంటది. అందులో కొంచెం చిప్స్ చూసినోడు ప్రేమికుడు అవుతాడు, ఆ బొక్కను చూసినోడు బొక్కడాగాడు అవుతాడు. కాబట్టి నేను ప్రేమికుడిని అవుదాం అనుకుంటున్నాను, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఒక చిన్న రిహార్సల్. బాగుందో లేదో చెప్పండి. ఐ లవ్ యూ బుజ్జి. బాగుందా? ఇలా చెప్పొచ్చా? బాగాలేదా? ఇంకేదన్నా? ఐ లవ్ యూ రా. ఇది కూడా సరే, మిమ్మల్ని అవ్వడం వేస్ట్, నేను చేసుకుంటూ వచ్చిన తర్వాత. అంటే నేను ప్రేమించుకుందాం రాలో వెంకటేష్ టైప్ అనమాట. నా అంజలి జ్యువెలరీ రాబోతుంది, వెయిటింగ్ అనమాట. హలో ఎక్స్క్యూజ్ మీ, అక్కడ నా బండి ఆగిపోయింది, కొంచెం పంచర్ చేసి పెడతారా? ఒరే ఇంత నీట్ గా రెడీ అయితే నీకు పంచర్లు వేసే వాళ్ళకి కనపడుతున్నారా నేను? అంటే కనీసం గాలి అయినా కొడతారా? టైర్ కాదు, పంపు డైరెక్ట్ గా నీకే పెట్టి కొడతా. ఊరంతా అవుతావు. బా అతను నేను ఇంకా రాలేదేంటి? సార్ ఏంటి సార్ సైకిల్ కొడవలు ఏదైనా చెరువు కరువు పనికి వెళ్తున్నారా? జయం సినిమాలో జెండా కనపడతలేదు. జయం సినిమాలో జెండా. రోజా గారు అంత అందంగా ఉన్నారు, రోబో సినిమాలో ఐశ్వర్యలాగా ఉన్నారండి. మనో గారు మీరు కూడా బాడీ గార్డ్ సినిమాలో సల్మాన్ ఖాన్ లాగా ఉన్నారండి బాబు. ఇప్పుడు వాడు జయంలో నితిన్ నమ్మించడానికి ఫస్ట్ మిమ్మల్ని నమ్మిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? నితిన్ ఎక్కడ? గుండె జారి గల్లంతా అయింది, సినిమా చూడలేదా? నితిన్ కాబట్టి గుండె జారింది, నీ గుండెతో పాటు చాలా జారి, నీ చూసుకో. అయినా నితిన్ అంటే ఎలా ఉంటాడురా? అమ్మాయిలు పడి చచ్చేలా ఉంటాడు. మరి నేను జస్ట్ పడితే చచ్చేలా ఉంటావు. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నా అంజలి జవేరి కోసం. అంజలి జారిందా? అంజలి జారింది, పడుకుంది, దొర్లింది కదరా అంజలి జవేరి. అయినా ఏంటి ఇంకా రాలేదేంటి? అర్జున్ రెడ్డి ఏంటి ఆ సినిమాలో హీరో పొట్ట చూపించలేదే? వాడు బాడీలో మిగతా పాటలు వాడికే కనిపించే, మనకేం చూపిస్తాడు? విజయ దేవరకొండ. విజయ దేవరా తీసేయి కొండ. అదిరాను ఏమయ్యా మా గురించి మాట్లాడుతున్నావు? నువ్వు వెంకటేష్ అంటే మేము నమ్మేలా? ఏం నేను చెక్కులు ఇస్తానంటే నమ్మవా? మీ సినిమాలు నేను చూశానండి, చంటి, జయమంద్ర, చాలా బాగా చేశారు. అసలు విజయ్ దేవరకొండ గురించి నీకేం తెలుసురా? నాకు తెలియకపోవడం ఏంటి? కరోనా వస్తుందని ముందే గ్రహించి ముందు సినిమాల్లో ముద్దులు పెట్టేసిన అదృష్టవంతుడు అతను. ఇంతకీ మీరెందుకు వచ్చారండి? నా ప్రీతి కోసం. నా ప్రీతి నేను డాక్టర్లా? ఏమండి నాకు కొంచెం జ్వరం కిందని దగ్గు కింద ఉంది, వీటికి మీరు ఏం తీసుకుంటారు? శాంపిల్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇంక నువ్వు రానవసరం లే, పడుకోవడమే. అవునండి బాబు, అంటే భయంగా ఉందండి. ఏం భయపడక్కర్లేదు, అది చాలా మందికి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలా వచ్చి అలా వెళ్ళిపోద్దా? బాడీలోకి, డెడ్ బాడీలోకి కాదు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, చూసారా? ఎవరికి చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావురా? రేపటి నుంచి జబర్దస్త్ కి ఆయన రాజు, నేను రేజింగ్ రాజు. మరి నేనెవరు? కృష్ణరాజా? అసలు వెయిట్ చేస్తున్న అమ్మాయి రాలేదు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారేంట్రా?
చిన్నదో చిన్నదే మధురమే క్షణమే ఓజమే మధురమే క్షణమే. ఆహా, ఎన్ని రోజులైందో జబర్దస్త్ వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది. జడ్జి సీట్ లోకి వచ్చిన మనో గారే అంత ఆనందపడలేదు, జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చేది ఎందుకు అంత ఆనందం? నా అంజలా జవేరి, నా సదా, నా ప్రీతి. రోజా గారు చూసారా, నాకు తెలుసు నేను చాలా అందంగా ఉన్నాను. వీళ్ళు చూడండి ఎలా గొడవ పడుకుంటున్నారో నా కోసం. అందరూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటే ఇది సెల్ఫ్ డబ్బాలో ఉంటది. నువ్వు చెప్పకూడదు, మేం చెప్పాలి అది. సరే సరే, నీ అంజనా జవేరి నేనే, నీ ప్రీతి నేనే, నీ సదా నేనే. దీనే మల్టీ హీరోయిన్ పర్సనాలిటీ అంటారు. కాదు కాదు, దీన్ని మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ అంటారు. చూయించుకో వెళ్ళి. అక్కడ రొమాంటిక్ గానే ఉంటావు కదా, ఇక్కడేంటి ఇలా ఉన్నావు? అక్కడ అంటే డిఎన్ క్లియర్ గా చెప్పి, లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో అనుకుంటారు. సదా, నిన్ను చూసిన కానించి నా గుండె వేగం ఆగడం లేదు. పద అంటుంది. అసలు జోడీ అంటే మాది. ఒరే, ఒక బండికి 2 ఎద్దులు కడితే దాన్ని జోడీ అంటారు. నువ్వు ఎద్దులా ఉంటావు, నేను ఏంజల్లా ఉంటావు. నువ్వు నేను జోడీ ఏంట్రా బోడీ. పక్కన నిలబడాలంటే ఓ రేంజ్ ఉండాలిరా. నువ్వు పక్కకి వెళ్ళరా. సదా, నీ ఇంటికి వచ్చేనే సరే, ప్రియతమా తెలుసునా అని తాడు అట్టుకొని వచ్చేస్తాను. దాని తర్వాత అదే దారిలో కుండ పట్టుకొని నేను రావాలి నిన్ను చూడ్డానికి. నువ్వు నాకు గాని దక్కకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. సూసైడ్ చేసుకుంటావా? నువ్వా? ఎలా చేసుకుంటావరా? ఒకవేళ బావిలో పడితే బావిలో నీళ్ళు మొత్తం బయటకు వస్తాయి. ఊరేసుకుంటే ఆ ఫ్యాన్ ఊడిపడుతుంది. అయినా వాళ్ళిద్దరు నా ప్రేమకి అంత ఇంట్రెస్ట్ చూపిస్తే నువ్వేంట్రా ఏం మాట్లాడట్లేవు? మాట్లాడకపోవడం ఇంట్రెస్ట్. నా స్కిట్ లో 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటాం, ఇదే నేను మొదటిసారి. అర్థం చేసుకో, దాన్ని బట్టి ఇదేనా. ఓకే, నాకు అర్థమైంది. మీ ముగ్గురికి నేనంటే చాలా ఇష్టం. ఓకే, అయినా ఈ రోజు మా బావతో నాకు పెళ్లి ఎవరైతే చెడగొడతారో నేను వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. నేను చెడగొడతాను. మనం ఈవెంట్ మేనేజర్ లాగా వెళ్ళి ఆ పెళ్లి చెడగొట్టేద్దాం. ఓకే. అవును, నీకు ఎవరో బ్యూటిషియన్ ఒక ఫ్రెండ్ ఉండాలి. ఫోన్ చేయనా? పిలిపించి, దానికి కూడా అవసరం ఉంది. హలో డార్లింగ్. శాంతి స్టేజ్ మీదకి వచ్చింది, ఒక బ్లాస్ట్ పేల్చాలని తెలియదా మీకు? పేల్చారు. నిన్ను చూడగానే చెట్టు వాడి కింద ఆడే పెట్టుకున్నాడు. అవును శాంతి, నిన్ను చూసినా నాకు సదా గుర్తుకొస్తుందండి. నాకు కూడా నిన్ను చూస్తుంటే నితిని గుర్తొస్తున్నాడు. మీ ఇద్దరికే గుర్తు రావాలి. వెళ్దామా? అక్కడికి వెళ్ళి చెడగొట్టే పని పెడదామా? ఓకే. రండి. ఎవరు అక్కడ? పెదరాయుడు ఫర్నిచర్ షాప్ ఓనర్ ఆడాడు. ఎవరు మీరు? అంటే మేము ఈవెంట్ మేనేజ్ అండి. మీ అబ్బాయి పెళ్లి ఉంది కదా, మాకు ఈవెంట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం? మాకు ఈవెంట్లు అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వేస్తాం, మళ్ళీ మాల ఈవెంట్లు అంటే మరీ ప్రాణం. పేమెంట్లు ఎక్కువ ఉంటాయి. అందరం అక్కడే కలుసుకుంటాం, 4 రాళ్ళు వెనకేసుకుంటాం. నువ్వేం చేస్తావు ఇంతకి? అన్ని వంటలు చూసుకుంటాను. అవును, ఏం మిగలకుండా చూసుకుంటాడు. నువ్వేం చేస్తావు? ఒంటి చేత్తో పందిరేస్తానండి. అవునండి, 2వ చేతిలో రాడ్ వేశారు. ఎంతకి నువ్వేం చేస్తావు? ట్రైన్ కి దారం పెట్టి లాగుతుంటానండి. అది ఎందుకు చేస్తావు అలాగా? ఈవెంట్ మేనేజర్లు ఏం చేస్తారు, ఎందుకు వచ్చి ఎన్ని నీకు అవసరం అంటారా? సర్లే గాని, మా అబ్బాయి పెళ్లికి మన మనో గారు, రోజా గారు, శేఖర్ మాస్టర్, అది జబర్దస్త్ అని ఒకటి వస్తుంది కదా, రేపటి నుంచి ఉండట్లేదు నువ్వు? అదే జబర్దస్త్ ఉంది కదా, దానిలో టీం లీడర్లు అందరూ కలిసి వస్తారా? పెళ్లికి సడలింపుల్లో 50 మందే ఉండాలన్నారు. ఇంతమంది వస్తే నీ పెళ్లి అక్కడ సులభ కాంప్లెక్స్ చేసుకుంటారా ఏంటి? అమ్మాయి కోళ్ళపిల్ల, ఈవెంట్ వాళ్ళు వచ్చారు, ఏమన్నా కావాలేమో చేయించుకోండి. అమ్మయ్య వచ్చేసారా? పెళ్లి ఆపడానికి వచ్చేసారా? ప్రీతి, నన్ను తప్పనిసరిగా చేసుకుంటావు కదా? నాకు కొంచెం టైం కావాలి. అయినా ఏంటో అది ఇది, వీళ్ళు మరీ కరువులాగా ఉన్నారు. నాకు కొంచెం టైం కావాలి, నేను కూడా అందులోనే ఉన్నా. పెళ్లి కూతురుకు నువ్వు మేకప్, పెళ్లి కొడుకు నేను మేకప్ వేస్తా. పెళ్లి కొడుకు ఎక్కడ? దిద్దుకోలేనంత తప్పు చేశాడు, అది ఎప్పటికీ పోదు. సరే గానీ పెళ్లి కొడుకు నేనే. ఓకే. నా పెళ్లి వెడ్డింగ్ కోడ్ లో అక్షరాలు పెద్దగా రాయించండి. ఎంతండి? మన వెబ్సైట్ లో వచ్చి అంత పెద్ద అంత వద్దు, చెన్నై రాయించు. చెన్నై అంటే స్క్రోలింగ్ లో వచ్చింది కదా. ఏమొద్దు, కార్డు లో రాయించు. సరే గానీ పెళ్లికి వచ్చిన బంధువులందరినీ ఒకేసారి రమ్మనకుండా ఒక్కొక్కరిని రమ్మనండి. ఒక్కొక్క ఏదా ములాఖత్ లాగా.
ఎందుకంటే పెళ్లికి అందరూ వచ్చేస్తారండి, మనం అలా చేయలేము. ఇది చూడు వర్షిని, నేను మేకప్ చేసిన తర్వాత శాంతి ఎవరో వర్షిని ఎవరో గుర్తుపట్టడం చాలా కష్టం తెలుసా? నువ్వు నాకు మేకప్ చేస్తున్నావా లేదంటే నీతో పాటు ఉండాలని సర్జరీ చేస్తున్నావా? అమ్మా ఆ బుల్లెట్ రెడీ చేయండి, పెళ్లి కూతురుతో అలా సరదాగా రైడ్కి వెళ్ళి వస్తా. అమ్మో రైడా, నేను రాను. వీడికి అలాంటి భయాలేను, రైడ్లు రైడింగ్లు ఇవన్నీ కామనే మనకి. ఇప్పుడు అంతా ఓకే కదా, పెళ్లి చేసేయండి. ఇంకా ఒరే పెళ్ళి అన్న డేట్ చేసేసుకుంటాడేమో రా. అది కాదు, ఒకటి మేనేజ్ చేద్దాం. పూలు కట్టి చేస్తారు చూసా, అది వీడికి కడదాం, శాంతి స్వరూప్ కడదాం, వీళ్ళిద్దరే చేసేద్దాం. అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు కానీ అక్కడ వైర్లు రెండు కలిపి వెళ్ళు. నేనా అండి? ఖాళీ కూర్చుంటావేంటి? ఓహో, నువ్వేంటి ఇక్కడ ఎప్పుడేసి మావ వేసుకుని అడిగి మామిడాకులు కట్టు. ఒరే నితిన్ మామిడాకులు కట్టమంటాడేట్రా? బొకడా వెంకటేష్ నేనే వైర్లు దిగుతున్నాను. పెళ్లి కూతురు తీసుకొచ్చేయండి. ఇంత అందమైన అమ్మాయిని పూలే ఎందుకంటే కట్టడం, సరదాగా చూస్తూ చేసుకుంటాను కదా. చూసుకుంటే పోసుకుంటావు. రెడీ, ఇప్పుడు చూసుకో. అసలు మీ ఇద్దరికే క్యారెక్టర్, నీకు ఎవడు కావాలరా బొకడాగా? చేసింది నేను కాబట్టి అంజలి జ్యువెలరీ నాది, చేయించింది నేను కాబట్టి సదా నాది, ప్రీతి నాదే. హలో, నేను నీ అంజనా చెవరి కాదు, నీ సదా కాదు, నీ ప్రీతి కాదు, నేను సమంత, నేను నా నాగ చైతన్య. ఈ పెళ్లి ఆ పెళ్ళని మీ అందరినీ వాడుకున్నాను. అరే నాకు అది వాడుకున్నందుకు కూడా బాధ లేదురా, వాడు నాగ చైతన్య ఏంట్రా? ఆ మాట వినగానే రెండు జేబులు చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది.